నన్ను మా లోకో ఇన్స్పెక్టర్ కూర్చొని జీకే చెప్పు, కరెంట్ అఫైర్స్ చెప్పు అని ఏమో అడగడు. మీరు డ్రైవింగ్ చేశారా, ఎక్కడ వెళ్ళారు, ఎప్పుడు సైన్ ఆన్ చేశారా, ఎప్పుడు సైన్ ఆఫ్ చేశారా, దేనికి యూజ్ అవ్వదు. మా కోచింగ్ సార్ కి గవర్నమెంట్ జాబ్ రాలేదు మా. అరే మొన్న యుగాండాలో ప్లేగ్ వ్యాధి వచ్చి 3000 మంది పోయారు తెలుసా నీకు? అది నాకెందుకు? ఇది నాకెందుకు? మా కోచింగ్ సార్ గవర్నమెంట్ జాబ్ రాకపోవడానికి, నీకు గవర్నమెంట్ జాబ్ రాకపోవడానికి ఒక అక్రమ సంబంధం ఉంది. ఐ మీన్ ఒక రిలేషన్ ఉంది. సేమ్ రీజన్ అనమాట ఇద్దరికి జాబ్ రాకపోవడానికి. అదేంటో క్లియర్ గా చెప్తాను, వీడియో ఫుల్ గా చూడు. నేను ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం 3 ఇన్స్టిట్యూట్స్ చేంజ్ అయ్యాయి అనమాట. ఆ 3 కోచింగ్ సెంటర్స్ లో ఎక్కడ ఎక్కువ రోజులు చదవలేదు అనమాట, అన్నిటి దగ్గర కొంచెమే. సో ఇప్పుడు నేను ఈ 3 కోచింగ్ సెంటర్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ని కలిసాను అనమాట. 2021 లో ఒక రోజు నేను గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను మా రీజనింగ్ సార్ చూసాను అనమాట. తను కూడా నాతో పాటు ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. నేను తర్వాత అడిగాను, ఏంటి సార్ మీరు కూడా ఎగ్జామ్ రాస్తారా అంటే, ఏం నేను రాయకూడదు, నాకు గవర్నమెంట్ జాబ్ వద్దా అని అన్నారు. నేను అడిగాను అనమాట, మీరే టీచర్ మీకు జాబ్ రాకపోవడం ఏంటి అనేసి. నవ్వుకుంటూ చెప్పారు, రీజనింగ్ ఒకటే హిట్, మిగతావన్నీ ఫట్ అనేసి. ఇలా నేను చాలా మంది టీచర్స్ చూసాను అనమాట. మనకు టీచ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రూప్స్ కానీ లేదా ఇంకా పెద్ద జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉంటారు మన టీచర్స్ కూడా. నాకు అర్థమైంది ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ టీచర్స్ ఉంటారనమాట. ఒకళ్ళు ఫుల్లీ నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ మీద, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇదేదని కాకుండా ఏదో ఒక టీచింగ్ చేయాలి, జనాలకి ఏదో ఒకటి నేర్పించాలి అని చెప్పి టీచింగ్ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటారు అనమాట. అది అందులోనే అవని, స్కూల్ టీచర్ అవని, కాలేజ్ లెక్చరర్ అవని, లేదా ఆన్లైన్ క్లాసెస్ అవని, లేదా ఇంటి దగ్గర ట్యూషన్స్ అవని, లేదా కోచింగ్ సెంటర్స్ అవని, ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు టీచ్ చేయాలనే మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళకి ఒక టీచర్ మైండ్ సెట్ ఉంటుంది, జాబ్ చేయాలనే కాదు, వాళ్ళకి జస్ట్ ఇష్టం అనమాట. ఇష్టం మీద టీచింగ్ ప్రొఫెషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ కేటగిరీ ఉంటారు అనమాట, మనీ కోసం. అంటే కోచింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా డబ్బులతో కూడుకున్న బిజినెస్ అనమాట. సో ఒక టీచర్ కానీ, స్కూల్ టీచర్ కి, కాలేజ్ టీచర్లకి ఎలా ఉంటది అంటే, నీకు మంత్లీ సాలరీస్ ఉంటాయి. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో నేను చూసినంత వరకు పెర్ హవర్ తీసుకుంటారు అనమాట. ఒక గంటకి ఇన్ని 1000, ఒక గంటకి ఇంత అని చెప్పి తీసుకుంటారు అనమాట. అదే వాళ్ళకి ఎక్కువ. వాళ్ళకి అందులో వచ్చిన మనీతో పోలిస్తే గవర్నమెంట్ జాబ్ దేనికి పనికిరాదు. సో అలా చూస్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ మనీ సరిపోతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లో సంపాదించాల్సిన దానికన్నా చాలా సంపాదిస్తారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఒక ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసినా, లేదా ఒక ఆఫ్లైన్ లో మీరు ఒక కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా, వాళ్ళ ఫీజులు చూస్తే మీకు అర్థం అవుతాయి, ఏంట్రా వీళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తాయి ఈ డబ్బులని. సో టీచర్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ టీచర్స్ లో 3వ రకం, వాళ్ళు కూడా మనలాగే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు. చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాక వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ కే పరిమితం అయిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఉంటారు కదా, అర్థమెటిక్ రీజనింగ్ చేసేస్తాం, జీకేలో వీక్. కొంతమంది కానిస్టేబుల్స్ కి, గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే జీకే, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ లో తోపు ఉంటారు, వాళ్ళు అందులో స్ట్రాంగ్ ఉంటారు. కానీ అర్థమెటిక్ రీజనింగ్ చాలా మంది చేయలేరు. సో ఈ 3rd టైప్ ఆఫ్ టీచర్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. అంటే చాలా ఇయర్స్ ట్రై చేసి ఒక సబ్జెక్ట్ లో ప్రొఫిషియన్సీ ఉండి మిగతా సబ్జెక్ట్స్ అన్ని అంత స్కోర్ చేయలేరు అనమాట. సో అలాగైనా సక్సెస్ అవ్వలేదు. గవర్నమెంట్ లో ఎప్పుడు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ కలిపి నీకు మార్క్స్ వస్తే నువ్వు పాస్ అవ్వగలవు. ఓన్లీ అర్థమెటిక్ రీజన్ తో నువ్వు జాబ్ కొట్టలేవు, లేదా ఓన్లీ జీకేతో నువ్వు జాబ్ కొట్టలేవు. అన్ని సబ్జెక్ట్స్ లోని నీకు మార్క్స్ రావాలన్నమాట. ఈ 3rd టైప్ టీచర్ అలాగా జాబ్ రాక ఇలా కోచింగ్ ప్రొఫెషన్ ఒక్క సబ్జెక్ట్ లోనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అదే టీచ్ చేస్తాను, డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి జాయిన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనతో పాటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అన్నమాట. మీరు నోటీస్ చేయరు అంతే. మనకి జనరల్ గా అందరికి స్కూల్ టైంలో అనిపించే ఉంటది కదా, టీచర్ ఏమో ఒక సబ్జెక్టే చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు లేదా సోషల్ చెప్తారు, మనం మాత్రం 6 సబ్జెక్ట్స్ చదవాలి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఎగ్జామ్ రాయాలి, ఎలారా బాబు అనేసి. ఆ స్కూల్కే అయిపోదు. ఇక్కడ కూడా కాంపిటేటివ్ లో నీకు ఫ్యూచర్ లో అవసరం అవుద్దా, జాబ్ వచ్చాక నీకు ఎవడైనా అడుగుతాడా, కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను మా లోకో ఇన్స్పెక్టర్ కూర్చొని జీకే చెప్పు, కరెంట్ అఫైర్స్ చెప్పు అని ఏమో అడగడు. మీరు డ్రైవింగ్ చేశారా, ఎక్కడ వెళ్ళారు, ఎప్పుడు సైన్ ఆన్ చేశారా, ఎప్పుడు సైన్ ఆఫ్ చేశారా, దేనికి యూజ్ అవ్వదు. కానీ ఆ ఎగ్జామ్ కొట్టాలి అంటే మనం ఇవన్నీ ఖచ్చితంగా చదవాలి. సో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నువ్వు ఒక సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు
ఆ సబ్జెక్ట్ తక్కువ ప్రిపరేషన్ టైం పెట్టుకొని మిగతా సబ్జెక్ట్కి ఎక్కువ పెట్టుకో. అప్పుడే నువ్వు బ్యాలెన్స్ చేయగలవు. లేదా నీకు ఎప్పటికీ జాబ్ రాదు. మేబీ నువ్వు టీచర్లా మిగిలిపోవచ్చు, లేదా ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. నీకు టీచింగ్ స్కిల్ ఉంటేనే నువ్వు టీచర్ అవ్వగలవు, అదొకటి గుర్తుపెట్టుకో. అది లేకపోతే ఖచ్చితంగా నువ్వు ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే పర్సంటేజ్ 1% కన్నా తక్కువే ఉంటుంది. ఆ 1% లోపు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, కమెంట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. అంతెందుకు, కోచింగ్ లో నేను నా ఫ్రెండ్ కలిసే చదివాం. ఇద్దరికి జాబ్ వస్తుందా లేదా అనే గ్యారంటీయే లేదు. ఇద్దరిలో ఒకటికైనా రావచ్చు, లేదా ఇద్దరికి రావచ్చు, లేదా ఎవరికి రాకుండా కూడా పోవచ్చు. అసలు గ్యారంటీ లేదన్నమాట. సో నువ్వు బ్యాలెన్స్డ్ గా అన్ని కలుపుకుంటూ వెళ్తేనే నీకు జాబ్ వస్తుంది. చాలా మంది ఉన్నారనమాట ఇప్పటికి ఒక సబ్జెక్ట్ ని ఎక్కువ పట్టుకోవడం. అంతెందుకు, నేనే ఉన్నాను. నేను అర్థమెటిక్, రీజనింగ్ స్ట్రాంగ్. సో అవి బాగా చేస్తాను. జీకే, కరెంట్ అఫైర్స్ ఇవేవి చేయలేను అనమాట. అండ్ ఇంగ్లీష్ కూడా నాది స్ట్రాంగ్ జోనే. కానీ నేను ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ పట్టుకొని ఎప్పుడు జాబ్కి వెళ్ళను. అట్లీస్ట్ ఎగ్జామ్ డేట్ ముందు ఒక వారం, 10 days అయినా సరే అట్లీస్ట్ నేను జీకే, జిఎస్ ఇవన్నీ బట్టి పట్టడానికైనా ట్రై చేస్తాను. ఒక బిట్ కాకపోతే ఇంకో బిట్ అయినా వస్తుంది అని చెప్పేసి నేను ఆ మినిమం ఎఫర్ట్ అని ఇస్తాను అనమాట. చాలా మంది అది కూడా ఇవ్వరు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వు. అప్పుడే నువ్వు జాబ్ కొట్టగలవు. అండ్ నువ్వు బిగినర్, ఇంకా స్టార్టే చేయలేదు, ప్రిపరేషన్ లేదు, ఎలా చేయాలో తెలియదు అనుకున్నాడు అయితే నువ్వు ఇప్పుడు నుండి బ్యాలెన్స్డ్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నేను ఆల్రెడీ టైం టేబుల్ వీడియో చేశా, ఆ వీడియో చూడు. అంటే బ్యాలెన్స్డ్ గా ఒక రోజు అంతట్లో అన్ని సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి అనేసి. సో నువ్వు నా వీడియోసే కాదు, లేదా వేరే వాళ్ళు యూట్యూబ్ లో ఎవరివైనా చూడు, టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి. సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తేనే నీకు అవుతుంది, ఇది గుర్తుపెట్టుకో. అండ్ బుక్స్ వీడియోస్, మీకు యూజ్ అయ్యే బుక్స్ వీడియోస్ కూడా నేను చాలా చేశాను. సో ఇందులో ఈ డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ అన్ని ఇస్తానమ్మా, మీకు యూజ్ అయ్యే బుక్స్ మీరు కొనుక్కోండి. అండ్ ఆ బుక్స్ లో ఓస్వాల్ బుక్స్ కి మనకి 10% కూపన్ కోడ్ కూడా వస్తుంది అనమాట. Monu10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే డిస్కౌంట్. సో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కొనుక్కోండి. ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. సో నువ్వు కాంపిటేటివ్ లో ఉందాము, సర్వే అవుదాము అనుకుంటే ప్రిపరేషన్ లేట్ చేయకు, ఒక సబ్జెక్ట్ కే స్టిక్ అవ్వకు. అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ వీడియోకి ఇంతే. నేను సబ్స్క్రైబ్ చేసుకో, పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. పో, సైనింగ్ ఆఫ్.